రాస్తానూరు గాని ఇక్కడ లేదు యాక్చువల్లీ అది అందులో రోపులో ఏమీ వాడలేదంటే పాప నిజంగానే ఎత్తింది నేను తను. సో షీ ఈజ్ యాక్చువల్లీ వెరీ స్ట్రాంగ్ పర్సన్. అండ్ అది ఒకసారి కూడా కాదు, 3-4 సార్లు ఎత్తాల్సి వచ్చింది నన్ను. రాస్తారు అయితే ఓవరాల్గా ఇష్యూ నడుస్తుంది, ఒకవైపు సినిమాలు నడుస్తున్నాయి. అయితే ఈ ఎఫెక్ట్, ఈ కాంట్రవర్సీ ఎఫెక్ట్ అనేది మీ సినిమాల మీద, నెక్స్ట్ వచ్చే సినిమాల మీద, మీ రెమ్యునరేషన్ విషయంలో కావచ్చు, ఎలా ఉండబోతుంది, ఆఫర్స్ విషయంలో కావచ్చు, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఏంటి, ఏమనిపిస్తుంది మీకు మీ ఫ్యూచర్ గురించి? ఏమండి సినిమాలు మీరు అడిగినట్టు ఇప్పుడు రెమ్యునరేషన్ అనేది సినిమా రిజల్ట్ మీద డిపెండ్ ఉంటుంది, అది వేరు. ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ టాపిక్. సినిమాలు అనేవి, నేను మంచి యాక్టర్ అందరికీ తెలుసు, 10 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, నేను ఎలాంటి వాడిని అని అందరికీ తెలుసు. సో నాకు తెలిసి దానికి నాకేం ఇబ్బంది కాదు. సో ఐమ్ గుడ్. నాకు ఏంటంటే ద ఓన్లీ థింగ్ ఇస్ పర్సనలీ ఐమ్ ఎఫెక్టెడ్. ఐ గోట్ ఎఫెక్ట్ అ లాట్. ఐఎమ్ స్టిల్ ఎఫెక్టెడ్, బట్ ఐ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఇన్ అ ఫ్యూ డేస్ ఫర్ షూర్, అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు మై లైఫ్. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఇండస్ట్రీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? పెద్దల నుంచి ఎవరి నుంచి అన్న కాల్ వచ్చిందా? లాస్ట్ టైం శ్రీరెడ్డి ఇష్యూలో కూడా ఇంచుమించు ఇట్లానే జరిగింది. అప్పుడు కొంతమంది అన్న మాట్లాడడం జరిగింది, మీ విషయంలో ఎవరు ఇప్పటికొచ్చి మాట్లాడలేదు. నా నెంబర్ ఎవరి దగ్గర లేదండి. చేయాలనుకుంటే నెంబర్ రాదా? చేయాలనుకున్నా సరే ఎవరికి ఇవ్వలేదు నేను. సరే, మా అసోసియేషన్ నుంచి లేదండి, విష్ణు భయ్య నాకు ఫోన్ చేశారు. ఇప్పుడు స్టార్టింగ్లో ఫోన్ చేశారు నాకు, బట్ ఆ తర్వాత నా దగ్గర నా నెంబర్ ఎవరి దగ్గర లేదు. సో ఎవరు నాతో టచ్లో లేరు. సో Malvi garu, hi, this is Madhav here. Hi Madhav. Yeah, so first पहले सिनेमा डेब्यू करते ही ऐसे ही bad experience teach lot of life lessons than success too. Right. Welcome to the Tollywood and Telugu cinema. Thank you so much Andy. Yeah, so I would like to know how important is your character to the Tirugabada Ranaswamy, and how important is this film to you? ఈ ఫిల్మ్ చాలా స్పెషల్ సినిమా ఫర్ మీ బికాజ్ ఇట్స్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అండ్ నా క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. ఇట్స్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మై రియల్ క్యారెక్టర్ బికాజ్ ఐఎమ్ అ పర్సన్ హూస్ వెరీ కంపోజ్డ్ అండ్ వెరీ కామ్, and in this film I'm playing the opposite. I'm very hyperactive and I'm the person who takes all the initiative in the film, and you'll see a lot of shades of my character because she's doing fights, she's doing a family life, and she's doing a lot of ruckus in the film. Because of her a lot of things happens and the story revolves around her. So this character is there from start to end. You will see me throughout the film, and I literally feel that I'm blessed to have such a great presence in my first Telugu film. సినిమా గురించి మాట్లాడదామండి, దయచేసి సినిమా గురించి మాత్రమే మాట్లాడదాం. నేను ఫస్ట్ డే వచ్చి క్లారిటీ ఇచ్చానండి. గురు అదే అడుగుతున్నాను, విను. లక్ష్మి ఆగు ఒక నిమిషం. రాస్తారు మామూలుగా మీ ప్రెస్ మీట్కి ఇంత మీడియా, ఇంత హడావుడి అనేది ఉండదు. అదే ఇందాక కూడా అదే అన్నా కదా, ఇటు కొట్టినప్పుడు కూడా ఎంతమంది రాలేదు. అదే నేను మళ్ళీ చెప్తున్నాను. ఏమడుగుతున్నానంటే ఆల్రెడీ కాంట్రవర్సీ వచ్చింది, అందరికీ తెలుసు. దాన్ని కవర్ చేయడం కోసమే అంతా మీడియా వెయిట్ చేస్తుంది. అవునండి. మీ తిరుగుబాటు అయిపోయిందా, ఇంకా తిరుగుబాటు సరిదిద్దులో ఉందా? ఫస్ట్ పాయింట్. ఎలిగేషన్స్ వేసేవాళ్ళు వచ్చి బయట మాట్లాడతారు. నేను ఎలిగేషన్స్ వేయట్లేదు, ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది. నేను లీగల్గా ప్రొసీడ్ అవుతా. నాకు భయపడాల్సిన అవసరం కానీ ఏమీ లేదు. ఖచ్చితంగా నేను లీగల్గా ప్రొసీడ్ అవుతున్నా కూడా. ఆల్రెడీ నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసిన మీ అందరి మీడియా ముందు చేసిన ఎలిగేషన్కి దేనికన్నా సరే మీరు ఇన్ని రోజులు మాట్లాడే మాటలు విన్నారు, కానీ ఏ రోజన్నా ఒక ప్రూఫ్ అడిగారా? ఆ ప్రూఫ్లు వాళ్ళు చూపించాల్సింది చూపిస్తున్నారు. ప్రూఫ్లు వాళ్ళు చూపించలేదండి. ప్రూఫ్లు వాళ్ళు మేము కోర్టులో చూపించుకుంటా ఉన్నారు. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి ఐ రెస్పెక్ట్ ఆల్ యూ పీపుల్, ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ ద టాపిక్. సినిమా గురించి మాట్లాడుకుందాం. లేదు ఫస్ట్ ఇది అయిపోయాక సినిమా గురించి మాట్లాడాను. సినిమానే, దానికేం ప్రాబ్లం లేదు. అంటే మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే మీరు లివింగ్ టుగెదర్ అనేదే మెయిన్ ఎలిగేషన్. నేను ఫస్ట్ డే ఆవిడ వచ్చి మాట్లాడిన రోజు, ఫస్ట్ డే వచ్చి మీడియా అందరితోనే మాట్లాడాను.
నేను ఆ రోజు చెప్పిన దాంట్లో ఏ అబద్ధము లేదు, ఇప్పుడు కూడా ఏ అబద్ధము చెప్పట్లేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఆ రోజే వచ్చి ఇప్పుడు నేను ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను బయటికి రాలేదు, మాట్లాడలేదు అంటే మీరు అడగచ్చు. నేను వచ్చి మాట్లాడాను, అందరి మీడియాతోనే మాట్లాడాను, అందరితోనే మాట్లాడాను, అందరికీ చెప్పాను. ఆ రోజు చెప్పింది మొత్తం పచ్చి నిజం. నేను చెప్పిన ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఉంది. అది దాటి కూడా ఇంకా చాలా ప్రూఫ్లు నా సోదరుడు శేఖర్ భాష తీసుకొచ్చాడు. నా దగ్గర కూడా ఇంకా చాలా ఉన్నాయి. అందులో వేరే వాళ్ళ పేర్లు అవి డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి బయటపెట్టడం ఇష్టం లేక నేను అవి కూడా బయటపెట్టట్లేదు. నేను ఏది బయటపెట్టలేదు నేను. అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నాను, నాకు ఆవిడకి వ్యతిరేకంగా ఏమీ లేదండి. నేను తప్పు కాదు ఏమండి, మీరు మీ ఇంట్లో నుంచి వచ్చేసి నేను సినిమా గురించి మాత్రమే మాట్లాడతాను. దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కాదు, ఇది ఒక అమ్మాయికి సంబంధించిన విషయం. అమ్మాయి ఇప్పుడు కొంత పబ్లిక్ వచ్చిందంటే ఆ అమ్మాయి కూడా సఫర్ అవుతుందంటే కదా, పోలీస్ కేసు పెట్టింది, మీ పైన మొత్తం కూడా పెట్టింది. ఆ అమ్మాయికి మీరు అబార్షన్ చేయించారు అనేది ప్రూఫ్స్ కూడా సహా పోలీస్ కేసులో ఎందుకు లేదండి? అది ఆ సెక్షన్ ఎందుకు లేదు? ఆ అబార్షన్ సెక్షన్ ఎందుకు లేదు పెట్టిన ఎఫ్ఐఆర్లో? ఈ రోజు దాకా మీరు బయటికే రాలేదు కదా, ఇదే కదా ఫస్ట్ టైం. ఆ అమ్మాయి కేసు పెట్టింది కానీ అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది, పోలీసులు చుట్టూ బైక్ ఇస్తారు అరవకర్ల కాదండి, మైక్ ఇస్తారు. రాజతరణ్ గారు ఆయన అరుస్తాను. ఓకే, సారీ నేను చెప్తా, నేను క్లియర్గా చెప్తా. తప్పించుకొని తిరగలేదండి, నేను అయ్యాను. అవును, అడ్వకేట్ అయ్యారు. వాళ్ళు నాకు నోటీసులు ఇచ్చారు, నేను తిరిగి రెస్పాండ్ అవ్వాలి, నేను అయ్యాను. ఈ టాపిక్ గురించి అయితే ఇంక నేను మాట్లాడినండి. ఐఎమ్ వెరీ సారీ. కాదు,